90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాయక్. సునీత విలియమ్స్ గారు. ఇవాళ ఆవిడ పేరు ప్రస్తావించే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తాను, ఆ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఆ ఓపిక, పట్టుదల, సహనం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఎక్కువగా ఉంది. 8 రోజుల కోసం అని చెప్పేసినటువంటి వెళ్ళిన మనిషి 8 నెలల పాటు అక్కడే ఉండే వస్తారా రారా అనేటువంటి దాని మీదే చాలా సందిగ్ధంలో ఉన్న ప్రాసెస్లో ఈరోజు మనం ఆవిడని చూడటం జరుగుతుంది. అయితే వీటికన్నిటికీ మూల కారణాలు ఏంటి, ఏం జరిగింది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సునీత విలియమ్స్ గారి స్ఫూర్తి ఈరోజు చాలామందికి ఈవెన్ సైకలాజికల్గా ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళైనా సరే, లేదంటే ఫిజికల్గా ఏదైనా డిజార్డర్ తోటో డిసీజ్ తోటో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ ఫేస్ చేసినటువంటి ఈ 8-9 నెలల ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఆల్మోస్ట్ 9 months ప్రాసెస్ అనుకుందాం. ఈ ప్రాసెస్ పూర్తిదాయకం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ గ్యాప్లో అసలు ఏం జరిగింది? 8 రోజులు ట్రిప్ అనుకున్నారు, చూస్తేనేమో 9 నెలల వరకు సాగింది. ఏం జరిగింది? అందంగా కనిపిస్తున్న నక్షత్రాల నడుమ మధ్యలో చందమామ ఆరు బయట కాస్త పడకలో మంచం వేసుకొని పైకి చూస్తూ అమ్మ యొక్క గోరుముద్దలు తింటూ ఆకాశం వైపు చూస్తే అబ్బా ఎంత అద్భుతంగా ఉందో అనుకుంటాం. అటువంటిది మనందరికి కూడా ఒక కలగా మిగిలిపోతుంది. కానీ సునీత విలియమ్స్ గారి విషయంలో మాత్రం కలగా మిగిలిపోవాలి. అది ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఒక వీర వనిత అని చెప్పుకోవచ్చు ఆమె. ముఖ్యంగా అలాంటి వ్యక్తి సమకాలికులుగా మనం ఉండడం నాగరాజు గారు, అంటే సునీత విలియమ్స్ లాంటి ఒక గొప్ప వ్యక్తితోటి మనం సమకాలికులుగా ఉన్నాం అని చెప్పుకోవడమే మహదానందంగా ఉంటుంది. ఎందుకంటే ఓపిక, పట్టుదల, సహనం ఏవైతే మనం రకరకాల వర్డ్స్ వాడతాం పర్సనాలిటీ డెవలప్మెంట్లో మాట్లాడుకున్నప్పుడు, కానీ మోటివేషన్స్లో మాట్లాడుకునేటప్పుడు ఈ రకరకాల వర్డ్స్ని మాట్లాడతాం. వీటన్నిటికీ పుస్తకాలు చదువుతాం, ఎవరెవరికో ఉదాహరణ చెప్తాం. కానీ సునీత విలియమ్స్ గారికి మించినటువంటి బహుశా ఉదాహరణ ఇంకొకటి ఉండే అవకాశమే లేదు. నో డౌట్ ఎట్ ఆల్. జస్ట్ ఒక 3 రోజులు 4 రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండాలి, అమ్మానాలను విడిచిపెట్టి కాస్త దూరంగా ఉండాలి. ఏదో చదువుకి హైదరాబాద్ రావడమో, ఢిల్లీకి వెళ్ళడమో, చండీగఢ్ వెళ్ళడమో, ఏదో పని మీద ఎడ్యుకేషన్ పని మీద వెళ్తే అమ్మానాలను విడిచిపెట్టి వెళ్ళడానికి పక్కన మొబైల్ లేకపోతేనే మనం విలవెల్లాడిపోయినటువంటి ఈనాటి సమకాలీన స్టూడెంట్స్ విషయం నేను చెప్తున్నాను. అంతేకాకుండా మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి 3 నెలల పాటు ఎవరితో సంబంధం లేకుండా అక్కడ ఉన్న హౌస్లో ఉన్న వ్యక్తులతోటి ఏవో సంబంధ బాంధవ్యాలు, రిలేషన్స్, ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తాం, మన ఎమోషనల్ మూడ్స్ ఎలా ఉంటాయని చెప్పి మనం వాటిని టీవీ స్క్రీన్ మీద చూస్తూ రకరకాలుగా విశ్లేషణలు, అనాలిసిస్ చేసుకొని అందులో వచ్చినటువంటి విజేతకి ఏదో కొన్ని ₹1,00,000, ₹1,00,00,000 విజేతగా ప్రకటించడం మనం చూసాం. కానీ మనిషి అనే వ్యక్తి ఒక ఆపోజిట్ ఒక పర్సన్ తప్ప ఆహారం తినడానికి ఆహారం ఉండదు, త్రాగడానికి నీళ్ళు ఉండవు, అక్కడ ఆధారం అంటూ లేనటువంటి ఒక నో గ్రావిటీ, అసలు అంటే ఆకర్షణ శక్తి ఉండదు, మనసులో ఆకర్షణ శక్తి ఉండదు, వ్యక్తికి ఆకర్షణ శక్తి ఉండదు. పడుకుందామంటే ఒక బెడ్ ఉండదు, ఒక ట్యూబ్లోకి వేసుకొని ఒక బెలూన్లో వేసుకొని పడుకోవాలి, పడుకోవడానికి మంచం ఉండదు. పోనీ ఆహారం తిందామంటే ఆహారం తినడానికి అక్కడ మనకు కావాల్సినటువంటి రకరకాల పదార్థాలు ఉండే అవకాశం లేదు. స్వీట్లు, రకరకాల దాన్ని ఏమంటారంటే మంచి మంచి స్వీట్స్ ఐటమ్స్, మంచి హాట్ ఫ్రైడ్ రైస్లు, లేకపోతే నూడిల్స్ తినే అవకాశం కూడా లేదు. ఏదైనా తినాలంటే ఒక పైప్ పెట్టుకోవాలి, ఆ ఫుడ్ని కంప్లీట్గా లిక్విడ్ స్టేజ్లో తీసుకొని ఆ లిక్విడ్ స్టేజ్ని తీసుకొని రావాలి, ఆ స్టేజ్లో మాత్రమే తినాలి. బహుశా లోపలికి వెళ్ళేది మళ్ళీ డైజెస్ట్ అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. పోనీ తాగుదామంటే నీళ్ళు అంటే ఆ నీటిని కూడా వేరే లిక్విడ్లో కొంత కెమికల్స్ యాడ్ చేసుకుంటూ తాగాలి. 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు నాగరాజు గారు, ఏకదాటిగా 9 నెలల పాటు కంటిన్యూగా ఆ స్పేస్ వాక్ అంటే ఆ స్పేస్లో ఉండి బహుశా ఇందాక మీరు అన్నట్టుగా వెనక్కి వస్తామో రామో తెలియనటువంటి అగమ్యగోచరమైన పరిస్థితి. అది నిత్యం అలా తిరుగుతూ ఉండడమే. ఉదాహరణకి ఒక ట్రైన్లో మనం పోతుంటే ఒక డెస్టినేషన్కి వెళ్ళాలంటే 5 గంటల్లో 6 గంటల్లో మళ్ళీ డెస్టినేషన్ రీచ్ అవుతాం. ప్రతి గంటకు అర్ధ గంటకు ఎక్కడో స్పేస్ స్టేషన్లో అంటే మనం వెళ్తున్న ట్రైన్లో కాసేపు ఆగుతాం. ఫ్లైట్ అయినా 1.5 2 గంటలు, తప్పితే 12 గంటల్లో మళ్ళీ మన డెస్టినేషన్ రీచ్ అవుతాం. కానీ ఇది అలా కాదు, తిరుగుతూనే ఉండాలి కంటిన్యూగా. భూమి యొక్క కక్ష చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఎక్కడ కూడా 1 minute కూడా రెస్ట్ ఉండదు. ఈ 9 నెలల పాటు ఆవిడ తిరుగుతూనే ఉన్నటువంటి ఒక వృత్తంలో తిరుగుతున్నారు. అందులో కంటిన్యూస్గా తమ యొక్క దైనందిన కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో, తినడం, మాట్లాడడం, పడుకోవడం, ఇటువంటి రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ తిరుగుతూనే చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ కిందన నాసా వాళ్ళు ఏదైతే యాక్టివిటీ ఇచ్చారో ఈ యాక్టివిటీ వర్క్స్ని కూడా అక్కడ కంటిన్యూగా ఉండాలి. ఎవరు ఈవిడ సునీత విలియమ్స్? ఎందుకు వెళ్ళారు?
రాబోయే రోజుల్లో స్టీఫెన్ హాకింగ్ చెప్పినటువంటి బుక్లో ఒక మాట చెప్తాడు ఆయన. ఏంటంటే రాబోయే 1000 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద మానవ మనుగడ అత్యంత దుర్భరం. మనిషి అనేవాడు బహుశా 1000-1500 సంవత్సరాల తర్వాత భూమి మీద మానవ మనుగడ అన్నది అత్యంత క్లిష్టతరం. ఎందుకంటే ఆహారాన్ని కలుషితం చేసుకున్నాం, నీటిని కలుషితం చేసుకున్నాం, వాతావరణాన్ని కలుషితం చేసుకున్నాం, గాలిని కలుషితం చేసుకున్నాం. మన మనసులో ఎప్పుడో కలుషితం అయిపోయి అనుకున్నది పక్కన పడేసేయండి. టోటల్గా కలుషితమైన ప్రపంచంలో ఈ భూమి మీద మనిషి యొక్క జీవన మనుగడ అత్యంత దుర్భరం. కాబట్టి ఖచ్చితంగా స్పేస్కి వెళ్లాల్సిందని హాకింగ్ తను రాసిన బుక్లో ఎప్పుడు రాసుకున్నారు. సో దానికి నిదర్శనంగా గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఈ నాసా వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సునీత విలియమ్స్ గారు. ఎందుకు ఇంతగా మనం మాట్లాడుకుంటున్నాం అంటే రాబోయే భవిష్యత్తు తరాలకి తన ఎగ్జాంపుల్గా తన బాడీని ఒక ఎక్స్పెరిమెంట్గా చేసుకుంది ఆవిడ. రాబోయే భవిష్యత్తులో తన బాడీ అంటే స్పేస్లో మనిషి జీవించగలడా, స్పేస్లో మనిషి నడవగలడా, స్పేస్లో మనిషి శ్వాస తీసుకోగలడా, స్పేస్లో మనిషి తన యొక్క ఎముకలు, తన బాడీ, తన లివరు, తన కిడ్నీ, తన హార్ట్ ఇవన్నీ ఇక్కడ ఉన్నట్టుగా పనిచేస్తాయా పనిచేయని చెప్పి తన బాడీని ఎక్స్పెరిమెంట్గా చేసుకోవడానికి కోసం వెళ్ళినటువంటి ప్రథమ మహిళ. అది కూడా ఏదో 20 ఏళ్ళు 30 ఏళ్ళ వయసు కాదు. ఇంకొక రేపు కమింగ్ సెప్టెంబర్ 14కి అక్షరాల 60 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంటే ఒక వృద్ధురాలుగా మనం పరిగణిస్తాం. 40 ఏళ్ళు వస్తేనే నా జీవితంలో చాలా సాధించేశాను, 50 ఏళ్ళు వస్తే నేను చాలా చేసేసాను మిరాకిల్స్, ఇంకా అవసరం లేదు. శ్రీశ్రీ గారు చెప్పినట్టు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులన్నట్టుగా అటువంటి యువకులకి ఈవిడ మార్గనిర్దేశకం చేస్తూ 60 ఏళ్ళ వయసులో కూడా మీ 20 ఏళ్ళ కుర్రవాళ్ళతో నేను పోటీ పడతాను అని చెప్పి అంతరిక్షంలో గ్రావిటీ లేని స్థితిలో తన జీవితాన్ని తన లైఫ్ని పరంగా పెట్టుకొని సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేసుకొని భూమి మీదకి ఈరోజు అంటే నిన్న అర్ధరాత్రి సోమవారం తెల్లవారుజామున మంగళవారం అంటే నిన్న 3:20 నాగరాజు గారు 1 గంట నుంచి మేమందరం కూడా ఊపిరి బిగపడుతూ ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాదు అది, లేకపోతే ఇంకొకటి ఇన్సిడెంట్ కాదు, కానీ అంతకు మించిన క్యూరియాసిటీతో ఉదయం 3:20 ప్రతి సెకండ్ ఏమవుతుందో తెలియని ఆ ఉత్కంఠ టీవీ చూస్తుంటే కాసేపు అలాగా మనకు ఊపిరి కూడా ఆడలేదు పరిస్థితి. 3:20 ఆ మొత్తం యొక్క ఏదైతే క్యాప్సులు భూమి మీద ఇలాగా ఫ్లోరిడా తీరంలో వాలిందో మరలా ఒక 40 నిమిషాల పాటు ఏం జరుగుతుందో తెలియదు. అంటే నిజంగా అందులో మనుషులు సజీవంగా ఉన్నారా ఏమైపోయారు తెలియదు. ఎందుకంటే ఆ క్యాప్సుల్ యొక్క ఎడ్జ్ బాడీస్ 19,000 డిగ్రీలతో టెంపరేచర్ తోటి బర్న్ అవుతుంటుంది. నాగరాజు గారు 100 డిగ్రీల టెంపరేచర్ అంటేనే మనం టీకి కాఫీకి పెట్టుకునే వాటర్ మరుగుతుంది 100 డిగ్రీల స్థాయిలో. అటువంటిది 19,000 డిగ్రీల సెల్సియస్ అటువంటి క్యాప్సుల్ బాడీ అంతా కూడా మండుతుంటే అంటే భూమి వాతావరణంలో ప్రవేశించగానే ఇక్కడ వాతావరణానికి అక్కడ వాతావరణానికి తేడాతోటి ఒక్కసారి ఒక లావా టెంపరేచర్ తోటి మండుతుంటే క్యాప్సుల్ ఎకాఎకిన గంటకి నిమిషానికి కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్గా వస్తున్న క్యాప్సుల్ భూమి మీద గురుత్వాకర్షణ శక్తికి అదే స్పీడ్లో రాకుండా దాన్ని కాస్త నిరోధిస్తూ దానిని నిమిషానికి 5 కిలోమీటర్ల స్థాయికి తగ్గించుకునేట్టుగా ఆ పారాచూట్లతో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ ఫ్లోరిడా తీరంలో ఆగుతున్న క్యాప్సుల్ని చూస్తే నిజంగా కాసేపు గూస్ బంప్స్. అంటే ఇది సంఘటన కాదు, ఏదో ఈరోజు సంఘటన జరిగింది సునీత విలియమ్స్ గారు వచ్చాడు కాదు, రాబోయే మన ముందు తరాలకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనిషి కూడా అంతరిక్షంలో వెళ్ళి జీవించగలుగుతాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా సునీత విలియమ్స్ తన జీవితాన్ని పరంగా పెట్టి తన లైఫ్ని పరంగా పెట్టి అక్కడ సక్సెస్ఫుల్గా నిన్న నైట్ మనం చూస్తుంటే ఆవిడ క్యాప్సుల్ నుంచి బయటికి చిరునవ్వు చిందిస్తూ బయటకు వస్తే ఆవిడ షేక్ హ్యాండ్తో థమ్స్ అప్ని పెట్టుకుంటూ ఆవిడ బయటకు వస్తుంటే చూస్తుంటే ఆనందం అసలు మాటల్లో చెప్పలేము నాగరాజు గారు. అంటే మనిషి ఒక పాట ఉంటుంది, మానవుడు మహనీయుడు అన్నట్టుగా ఎక్కడికి రాబోయే మన 1000 సంవత్సరాల తర్వాత బహుశా 15 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా స్పేస్ మీదకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. మూన్ మీదకి వెళ్తాడా, మార్స్ మీదకి వెళ్తాడా, ఇతరత్ర ఏ గ్రహాల మీదకి వెళ్ళి మనిషి జీవించగలనటువంటి స్థితిని ఈరోజు మన సైంటిస్టులు అద్భుతంగా చూపిస్తుంటే ఇప్పటివరకు శాటిలైట్స్ వెళ్ళే, డాగ్స్ వెళ్ళే, రకరకాలుగా వెళ్ళే కానీ సునీత విలియమ్స్ గారు తన లైఫ్ని అక్కడ పనంగా పెట్టి వెళ్ళి రావడం. అందున ఇంకొక విశేషం మీకు నేను చెప్పుకోవాలి. సునీత విలియమ్స్ గారు కొద్దిగా బయోగ్రఫీ లోపలికి వెళ్తే స్వతసిద్ధంగా ఒక భారతీయ వనిత ఆవిడ. గుజరాత్లోనే మెహన్సన్ డిస్ట్రిక్ట్లో జాల్సన్ అనేటువంటి ఒక ఊరి ప్రాంతంలో చిన్న గ్రామంలో పుట్టినటువంటి ఆవిడ పాండ్య కుటుంబీకులు వాళ్ళందరూ కూడా వీళ్ళ ఫాదర్స్ ఎప్పుడూ మైగ్రేట్ అయిపోయారు అమెరికాకి మైగ్రేట్ అయిన తర్వాత ఆవిడ అక్కడ హై స్కూల్ ఎడ్యుకేషన్తో పూర్తి చేసుకుని అక్కడ అమెరికన్ నేవీ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఆవిడ మెల్లగా ఈ యొక్క స్పేస్ నాసా సంబంధించిన యాక్టివిటీస్లో వాళ్ళ ప్రవేశ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని అందులో ఆవిడ జాబ్ తీసుకున్నారు. 2002లో ఫస్ట్ టైం ఆవిడ స్పేస్ షటిల్లోకి వెళ్ళారు. 6 months గడిపారు. సెకండ్ టైం స్పేస్లో 237 days గడిపారు. ఈరోజు 9 నెలల పాటు స్పేస్లో ఉండి తన లైఫ్ని చూపించుకునే మనిషి అనేవాడు, మానవ జాతి అనేవాడు భవిష్యత్తులో స్పేస్లోకి వెళ్ళి కూడా రావచ్చు అనడానికి ఎక్సలెంట్గా. అంటే రకరకాలుగా డైలీ టీవీలో న్యూస్లో ఎలా వెళ్ళారు, ఎలా వచ్చారు, టెక్నికల్ పారామీటర్ ఆ పార్ట్ నేను టచ్ చేయదలుచుకోలే. కానీ ఒకటి మాత్రం నాంది పలికింది, మనిషి అనే మానవ మనుగడకి ఆ స్పేస్లో కూడా జీవించగలడు అని తను ప్రూవ్ చేసుకొచ్చారు. ఆవిడ రేపు మీడియాకి వచ్చిన తర్వాత ఆవిడ ఏమేం చేశారు, ఎక్స్పెరిమెంట్స్ ఏం చేశారు, 9 నెలల్లో ఏం జరిగిందని ఆవిడ ఖచ్చితంగా రివీల్
రివీల్ చేస్తారు. కానీ ఆవిడ వెళ్ళే ముందు తనతో పాటు 3 వస్తువులు తీసుకెళ్లారు నాగరాజు గారు. అందులో ఒకటి భగవద్గీత, రెండవది ఓం అనే ఒక ముద్ర, మూడవది గణేష్ ప్రతిమ. ఈ 3 చాలా ఇష్టం వాడికి. ఈ 3 వస్తువులను తీసుకెళ్ళారు. ఎప్పటికెప్పుడు భగవద్గీతలో ఉన్న సూక్తులు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సూక్తుల్ని ఎప్పటికప్పుడు తన పరిశ్రమ. ఆవిడ ఓపిక అనేటువంటి ఆహారం తిన్నారేమో, ధైర్యం అన్నటువంటి ఒక నీటిని తాగారేమో అన్నట్టుగా ఆవిడ లైఫ్ ఆ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు జరుగుతున్నా ఆ పరిస్థితులు తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోవాలని చెప్పి గీతా వాక్యాలను ఆవిడ ఇంతకుముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక మీడియాలో కూడా మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా మనకి యూట్యూబ్లో ఉన్నాయి. సో ఆ నిజంగా ఒక భారతీయ వనిత స్పేస్లో మొట్టమొదటి అడుగుపెట్టి నేను ఉన్నాను, ఎప్పుడో మన ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు, రాజగురువు ఎవరంటే భారతదేశం అని చెప్పుకోవచ్చు. మరలా మరొక తరానికి నాందివాచకం పలకడంలో ఈరోజు కూడా భారతీయులు ముందున్నారని చెప్పడానికి సునీత విలియమ్స్ గారు ఈరోజు వేసినటువంటి అడుగు ఏదైతే ఉందో అడుగు రాబోయే మానవ జాతికి ఒక తొలి అడుగు అయితే అవకాశం ఉంటుంది. నాగరాజు గారు, హ్యాట్స్ ఆఫ్ టు సునీత విలియమ్స్ గారు. సునీత విలియమ్స్ గారికి, నాసా బృందానికి, ఎవరైతే ఈ యాక్షన్లో పార్టిసిపేట్ ఈ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున మన సుమన్ టీవీ తరపున, మీ తరపున, నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నాగరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.